నేను ఒక హిందూ బిడ్డగా నా హిందూ దేవీ దేవతలపైన మరియు నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఒక హిందూ బిడ్డగా ధర్మం వైపు నిలబడి నా ధర్మాన్ని నేను రక్షించుకోవాలని చెప్పి కూడా నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను. ప్రకాష్ రాజు అనే ఒక యాక్టర్ మన రాముల వారిని, సీతమ్మని పండ్లు దొంగలించారు అనే ఒక ఎగతాళి చేసే విధంగా మాట్లాడడం, ఇది కోట్ల మంది ఉన్నటువంటి హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రకాష్ రాజు మాట్లాడడం బాధాకరం. ప్రకాష్ రాజు అనే ఒక ఎదవ ఈరోజు మన శ్రీరామునిపై మాట్లాడిన మాటలపై ఎంబడే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మా హిందూ దేవీ దేవతలపై, మా హిందూ దేవుళ్ళపై ఎవడైనా తప్పుగా మాట్లాడితే వాడిని ఉరికి చురికిచ్చి కొడతామని చెప్పి కూడా నేను ఒక హిందూ బిడ్డగా తెలియజేసుకుంటున్నాను మీకు. ప్రకాష్ రాజు గారు, ఈ ప్రకాష్ రాజు అనేటోడు ఒక యాక్టర్గా అన్ని లాంగ్వేజ్లల్లా యాక్టింగ్ చేసుకుంటూ పైసలు బలిసి కొట్టుకుంటున్నటువంటి ఈ ప్రకాష్ రాజు అనేటోడు ఈరోజు మా శ్రీరాముని పైన, మా సీతమ్మ పైన మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను ఒక హిందూ బిడ్డగా నీకు తెలియజేసుకుంటూ, ప్రకాష్ రాజు నీకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ కొడుకుకి ఏదైనా జరిగితే అప్పుడు దేవుళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మీ కొడుకుని అప్పుడు పూజలు చేయిస్తావు. అప్పుడేమో హిందూ దేవుళ్ళు కావాలి, కానీ నీ స్వార్థం కోసం అప్పుడేమో దేవుళ్ళు కావాలి, తర్వాతనేమో మా హిందూ దేవుళ్ళ పైన కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు చూడు. తర్వాత దీన్ని కొన్ని కోట్ల మంది ఉంటారు భక్తులు, ఈ భక్తులు నిన్ను తరిమి కొట్టే రోజు రానే వచ్చింది. ఎంతమంది హిందువులు ఉన్నారో ఆ హిందువులు అందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రకాష్ రాజ్ అనే ఒక ఎదవా అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రకాష్ రాజ్ అనేటోడు గతంలో కూడా మన హిందూ దేవుళ్ళపై తప్పుగా మాట్లాడడం జరిగింది. గతంలో కూడా మీ అందరికీ తెలుసు. ప్రకాష్ రాజ్ వాళ్ళ అమ్మ చనిపోతానేమో క్రిస్టియన్స్లో ఉండి ఆ క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు చేస్తాడు. బయటికి వచ్చేమో నాకు హిందూ దేవుళ్ళు అన్న గౌరవం, నాకు హిందువులన్న గౌరవం, నాకు హిందూ దేవి దేవతలన్న నాకు ప్రేమ, నాకు గౌరవం అని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చెప్తాడు. ఇది కేవలం ప్రకాష్ రాజు ఆడుతున్నటువంటి డ్రామా. ప్రకాష్ రాజు, అరే నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు డైలాగులు కొట్టేది ఉంటే సినిమాలలో కొట్టుకో. నువ్వు రియల్ లైఫ్లో బయటకు వచ్చి డైలాగులు కొడదామని ప్రయత్నం చేస్తే నేను నాలుగే కట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మా ధర్మం కోసం మేము చావడానికైనా రెడీ. మా ధర్మాన్ని, మా దేవి దేవతలని ఎవడైనా తప్పుగా మాట్లాడితే వాని ఈపు చింతపండు వేసి వాని బట్టలిపి కొడతామని చెప్పి కూడా ఒక హిందూ బిడ్డగా నీకు తెలియజేస్తున్నాను. ప్రకాష్ రాజ్ అనేటుంది ఎట్లా ఉందంటే, పందికేం తెలుసు పన్నీరు వాసన, పందికేం తెలుసు పన్నీరు వాసన అన్నట్టుంది ప్రకాష్ రాజ్ గారి పరిస్థితి. వీడు మళ్ళా బయటికి వచ్చి మీరు ఏదన్నా అనుకోండి, నేను ఆ విధంగా మాట్లాడలేను, మీరు ఎంత ఒర్రుకుంటారో ఒర్రుకోండి అని చెప్పి మళ్ళీ కించపరిచే విధంగా మళ్ళీ వీడియో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క హిందూకి తెలియజేస్తున్నాను నేను, ఈ ప్రకాష్ రాజ్ అనేటోడు ఏ రాష్ట్రంలో కనిపించినా కానీ వీని చెప్పులతో కొట్టండి. వీనికి చెప్పులతో కొట్టి అన్ని ఏరియాలలో, అన్ని రాష్ట్రాలలో వీనిపైన కేసులు పెట్టండి. వీనికి కోట్ల చుట్టూ తిరిగి చావాలి వీడు లాస్ట్కి. మా హిందూ దేవుళ్ళ జోలికి వచ్చినోడు, హిందూ దేవుళ్ళతో పెట్టుకున్నోడు, హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడినోడు చరిత్రలో కూడా బాగుపడ్డోడు లేడు. మా హిందూ దేవుళ్ళ జోలికి వచ్చినోడు నేలమట్టం అవుతారు తప్ప చరిత్రలో కూడా బయటికి వచ్చినోడు లేడు. నువ్వు పచ్చి బట్టలతో ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మా హిందువుల ముందు మీలాంటి వాళ్ళు బతుకు ఎంత అని అడుగుతున్నా ఈరోజు నేను. మా హిందువులు కనుసైగ చేస్తే మీలాంటి వాళ్ళు చూస్తా అన్నా కూడా కనిపించరు. ఆ పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఎక్కడన్నా కనిపించు ప్రకాష్ రాజ్. నిన్ను తరిమి కొట్టకపోతే నేను ఒక హిందూ బిడ్డనే కాదని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా హిందువులు ఇలాంటి దానిపైన స్పందించండి. ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని ఈపు చింతపండు చేయండి అని చెప్పి కూడా ప్రతి ఒక్క హిందూకి నేను తెలియజేసుకుంటున్నాను. అరే ప్రకాష్ రాజు లుచ్చగా, నీకు రాముని గురించి, రాముడి చరిత్ర ఏందో నీకు తెలుసారా? లుచ్చా నా కొడుక. ఈరోజు ఆ రామాయణం చరిత్ర ఏందో తెలియదు నీకు. నువ్వు కూడా ఈరోజు హిందువుల గురించి, మా రాముని గురించి, మా సీతమ్మ గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుచేటుగా ఉందిరా. పచ్చి బట్టలతోని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం చెప్పులతో కొడతాం పట్టుకొని అని చెప్పి కూడా
ఒక హిందూ బిడ్డగా అందరికీ జై శ్రీరామ్.